రాలిపోయినాయి. ఈ రాళ్ల వర్షం పడింది రాత్రి బాగా ఘోరంగా. దయచేసి రైతుల్ని ఆదుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ముందేసిన ప్రతి పంట పోయింది, మొత్తం రాలిపోయింది పంట. మొత్తం ఎకరం మొత్తం కోస్తూ 20 సంచులు కూడా వెళ్ళాయి. వానాకాలం సీజన్లో చేతికి వచ్చిన పంటలను అకాల వర్షాలు నట్టేట ముంచాయి. పెట్టిన పెట్టుబడులు ఇళ్ళక అన్నదాత అప్పుల పాలయ్యారు. చివరికి యాసంగి పంట అయినా తమను కాపాడుతుందని గంపడి ఆశలు పెట్టుకొని అప్పో సొప్పో చేసి పంటలు సాగుసిస్తుంటే నోటికొచ్చిన పంట సమయంలోనే అకాల వర్షాలు అన్నదాతలు ఆగమాగం చేస్తున్నాయి. ఎండాకాలం సీజన్లో వేసిన పంటలు మరో 10 రోజుల్లో ముఖ్యంగా వరి, మొక్కజొన్న, జొన్న పంటలు చేతికొచ్చే సమయంలో వడగల వాన వారిని వెంటాడుతుంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రుద్రూరు మండలంలో అపార నష్టం వాటిల్లింది. రుద్రూరు, సులేమాన్ ఫారం, రాయ్పూర్, బోధన్, బీర్పూర్, పుతంగల్, తాడ్వాయి, బాలస్వాడ, పిట్లం, నిజాంసాగర్, ఎడపల్లి, వెంజల్ మండలాల్లో తీవ్రంగా వరి పంటకు దెబ్బతీశాయి. రాత్రి వడగాళ్ళ వర్షంకు పంటంతా నష్టం అయిపోయింది. అసలు ఏం లేదు, పంట మొత్తం రాలిపోయింది పంట. దీనికి ఏమన్నా గవర్నమెంట్ మన సహాయం చేయాలని. ఎన్ని ఎకరాలు పోయింది? సుమారు 2.5 ఎకరాలు ఉంది సుమారు. అసలు ఏమి లేదు, మొత్తం ఈ ఏరియా చుట్టుపక్కల కూడా మొత్తం ముందేసినాం మేము. ఈ వేసిన భాగం మొత్తం ఖరాబ్ అయిపోయింది. అసలు ఏమీ రాదు ఇప్పుడు పంట, అసలు చేతికే రాదు. మొత్తం ఎకరం మొత్తం కోస్తూ 20 సంచులు కూడా వెళ్ళాయి. కోసిన పంట ఖాళీ మిషన్కి కూడా రావు డబ్బులు, అంత ఘోరంగా అయిపోయింది. మంగళవారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు మొత్తం ధాన్యమంతా కంకి నుంచి పడిపోయి నేలపాలైంది. చూడ్డానికి పంట బాగానే కనిపిస్తున్నప్పటికీ వరి కంకంతా దెబ్బతిని కింద పడిపోవడంతో అన్నదాత తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మరో 10 రోజుల్లో ఈ పంట కొత్త దశకు వచ్చే సమయంలో ఈ వడగళ్ల వాన వల్ల తీవ్రంగా పంటలు దెబ్బతింటున్నాయి. రుద్రూరు శివార్లో మేము ఈ వేసంగి పంటలో ఈ ఘనకావేరి పంటను వేసాము. ఇది ముందస్తుగా మేము వేసుకున్నాము ఇట్లా వర్షాల భయానికి. మరి ఏందో వర్ణుడు ఈ టైంలో వర్షం పడి మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి. ఈ రాళ్ల వర్షం పడింది రాత్రి బాగా ఘోరంగా. కాబట్టి ఈ పంట నష్టంని గవర్నమెంట్ ఇప్పియాలని మేము గవర్నమెంట్ గారిని విన్నపించుకుంటున్నాం. దయచేసి రైతుల్ని ఆదుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ముందేసిన ప్రతి పంట పోయింది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని ఆదుకోవాలని ముఖ్యంగా వరి పంటకు ఈ వడగళ్ల వాన తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల అన్నదాత దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గత వానాకాలం సీజన్లో అకాల వర్షాలు వెంటాడి ఇదే పరిస్థితి తీసుకొస్తే ఇప్పుడు ఈ యాసంగి సీజన్లో కూడా అకాల వర్షాలు తమని వెంటాడుతున్నాయని అన్నదాత కంటతడి పెడుతున్నారు.